హాయ్ అండి. ఈరోజు పూరీలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక పెద్ద బేస్ని తీసుకొని అందులో మైదా పిండి వేసుకోవాలండి. మైదా పిండి వేసుకున్న తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వ కూడా వేసుకోవాలండి. బొంబాయి రవ్వ వేసుకున్న తర్వాత స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 స్పూన్ల నూనె కూడా వేసుకొని కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత నీళ్ళు తీసుకొని ఇక్కడ కనిపిస్తున్న విధంగా పోస్తూ కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండి తీసుకొని మీడియం సైజులో ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా సరిపడా ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఉండలు చేయడం అయిపోయిన తర్వాత చపాతీ రుద్దే బండను తీసుకొని దాని మీద ఇలా కనిపిస్తున్న విధంగా కొంచెం కొంచెం నూనె తీసుకొని ఇలా రాసి రుద్దాలండి. పిండికి బదులుగా ఇలా నూనె రాస్తూ చేస్తే పూరీలు ఇంకా బాగా వస్తాయండి. పూరీలు రుద్దడం అయిపోయిన తర్వాత స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులో నూనె వేసుకొని నూనె బాగా కాగిన తర్వాత దానిలో రుద్దిన పూరీలని వేసుకోవాలండి. ఇలా కాలిన తర్వాత తీసి పక్కన వేసుకోండి పూరీలని. ఇలా ప్రతి ఒక్కదాన్ని ఇలానే కాల్చుకొని పక్కన పెట్టుకోండి. అంతే, పూరీలు రెడీ అయిపోయినట్టే. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.